అది లాంగ్ అయిపోయింది. ఎక్కడ ఎంతమంది క్వార్టర్స్ ఉన్నా ఏదైనా మా మాయ భోజనాలు కానీ ఏదైనా అతను చేసేది ఎవరో రూపాయి ఎవరెవరో మా మాయ డబ్బుతోటే మా మాయ చేస్తాను. కుర్రోళ్ళు అంటారా కలిగింది ఒక 500 200 సరదాది దేనికో దానికి మొత్తం అంతా మనోడిదే. కాకపోతే ఈ సంవత్సరం భోజనం ఎట్లేదంటే ఇక్కడ ఏది లేదు. ఎందుకంటే చీకట్లో వచ్చి ఆవిడ ఏ గోతులో పడిపోతే రిస్క్ పడిపోతాం. దానివల్ల ఈ సంవత్సరం మా మాయ ప్రతి సంవత్సరం మా మాయ ఆడుతుంది గుడికి నిలబెట్టింది. ఈ గుడికి నమ్ముకున్న వాళ్ళు కూడా జాబ్లు వచ్చాయి, అలా ప్రతి వారం వచ్చి చూసుకుని వెళ్తారు కూడా. ఈ కన్స్ట్రక్షన్ లేదంటే బడికి అందరు జనాలందరూ ఎక్కడే ఉందరు. భోజనాలు ఎట్టేవారు మటన్తో, మళ్ళీ మటన్ భోజనాలు చికెన్ మొత్తం ఏరియా మొత్తం గోతులు వాళ్ళు పడిపోతారని చెప్పి మా మాయ ఈ సంవత్సరం ఆపించారు. అంతే చీకట్లో పెడతారు, ఎవరు ఏ గోతులో పడిపోతే మరి అతని మీద వెళ్ళిపోతారు. అవును ఆయన ఫస్ట్ నిలబెట్టిన ఉన్నారు, కానీ ఇప్పుడు నిలబెట్టింది ఎవరు కావాలి? ప్రజెంట్ మనకి ఎవరు కావాలి? ఇప్పుడు తల్లి ఇలాగ అనాథ అయిపోయింది అనేసి నేను వదిలేదు కదా, ఆయన చూసుకుంటున్నాడు అంతేనా. రోజు పూజలు పురస్కారాలు అతనే చేస్తారు. అతన్ని గురుగారు ఎంతమంది వెళ్ళిపోయి గుళ్ళు వదలట్లేదండి మనోడైతే. గురుగారి పేరు సురేష్. ఈ క్వార్టర్స్ ఇల్లులన్నీ పోయాయి. ఎంతమంది వెళ్ళిపోయినా ఈ గుడిని వదలట్లేదు. తెల్లవారు వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, సాయంకాలం వస్తాడు, ఈ గుడిని చూసుకొని ఇంటికి వెళ్తాడు. అది ఇవన్నీ అతను కట్టించినవి ఇవన్నీ. ఇదే 4 రోజుల్లో చేసేవాళ్ళు అంతా. ఆయన ఎవరు పడిపోతే ఇబ్బంది అంటే లేదు, తల్లిని నిలబెట్టాలి. గుడి పడిపోయింది యాక్చువల్లీ, వెనక రాళ్ళు చూసారా, రాళ్ళు ఉన్నాయి చెప్పాలి కదా. అలా కంటిన్యూ రోడ్డు ఇంత అయిపోయింది. ఈ గున్ను వదిలివచ్చు పండుగ అయితే అంత ఈ మనిషి వెళ్ళిపోయాడు. ఈ గున్ను వదలనుకొని ఈ సత్తు నన్ను గున్ను ఆడతాడు. ఈ గుడి తీసేస్తానంటే ఒప్పుకోలేదు. నిల్చోబెట్టి ఆ గున్నెలు కాపాడు. అందరినీ నిల్చోబెట్టి ఎప్పుడో తీసిలు ఇది. ఈ మనిషి నిల్చొని ఈ గుర్రం సపోర్ట్ మీద అలా నిల్చోబెట్టి 5:30 వస్తాను. 5:30 వచ్చి పూజ పునస్కారాలు అయిన తర్వాతే ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం స్నానం చేసి ఒక్కడే మళ్ళీ అందరికి ఉద్యోగాలు వచ్చాయి. తల్లి వల్ల అమ్ముకున్న వాళ్ళు ఎవరో బాగుపడలేదు అనే మాట లేదు. అందరికీ అనుకున్న పనులే. ఒకటి క్వార్టర్స్లో ఉండిపోయిన వల్ల కొద్ది డెవలప్మెంట్ తక్కువగా వచ్చింది. రైల్వే క్వార్టర్ ఒక రైల్వే జాగా కాకుండా ప్రైవేట్ కనుక గవర్నమెంట్ ఎప్పుడో చెప్తుంది. ఈ కోతుల వల్ల ఇదో పండుగ లేదండి. లేదు లేకపోతే ఈ పాటికి లేదనుకున్నా ఎడదాం అనుకున్నాం. ఎవడో చేకూతులు అందరూ మంచులు రారు కదా, మంచి టెంగోలు వస్తారు. పండగ మంది వచ్చినోడు ఎలా నడుస్తాడో మళ్ళీ అందులో బళ్ళు, అందులో వాటరింగ్ ఒకటి అవుతుంది. స్కిట్ గట్ అయింది అనుకోండి, బండి స్కిట్ అయిందే బండి పడిపోతారు. ఇంకా మనం చూసుకోవాలి. ఎందుకు ఆ తలనొప్పి కాయలేక మనోడు మామూలుగా తల్లి దయ వల్ల 2-3 సంవత్సరాలు తేలిపోతే అప్పుడు బాగుంటుంది. అమ్మవారికి నీరు కాకుండా నెక్స్ట్ ఇయర్కి కొంత దీనికంటూ మనకంటే పండ్లు రావు. అలాగా ఎవడో స్పాన్సర్ లేదండి. మనోడు లోకల్ ఉన్న కుర్రోలుగా మనిషికి ఒక 500 1000 అలా చేసుకొని డెవలప్ చేసుకుంటాం. ఒక ఎమ్మెల్యే తరపున కానీ ఒక సీఎం ఎవరికి నేను ఇన్వాల్వ్ చేయను. అడగము ఎవరిని పిలవలేదు. ఏ సంవత్సరం పిలిస్తే వస్తారు. ఆడు ఎలక్షన్ పిలిస్తే ఆడు 1000 1,00,000 2 లక్షలు ఇస్తాడు. ఆ పప్పు ఇతను పడుతున్నాం. రాజకీయం చేయడానికి రాజకీయం లాగడానికి అదే రాజకీయం లాగి గుడి లిక్విడ్ గిలగా
ఎప్పుడో డెవలప్మెంట్ అయిపోయింది. మరి వచ్చిన వాళ్ళకి మాకు ఎంత దర్శనానికి ఏమండి చేయాలి, అది కూడా నాకు గొప్పది. కలిగితే వేయడం కలగకుండా లేదు. బండి కొంటుంది.